మీకు కారు ఉందా? వాటిని అమ్మాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. కారు ఓనర్లకు కేంద్రం షాక్ ఇచ్చింది. తమ కార్లను అమ్ముకునే సమయంలో టోల్ ఛార్జీలు పెండింగ్ ఉంటే కనుక వెహికల్ ఫిట్నెస్తో పాటు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా రద్దు చేయబోతోంది. అయితే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం టోల్ వసూల విషయంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. గతంలో ఫాస్టాగ్ రీఛార్జ్ మొదలు డిజిటల్ చెల్లింపుల వరకు అనేక కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. ఈ క్రమంలోనే జాతీయ రహదారులపై టోల్ వసూలు మరింత కట్టుదిట్టం చేసేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నేషనల్ హైవేపై ప్రయాణించేటప్పుడు ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్తో రూపొందించబడిన ఫాస్టాగ్ ద్వారా టోల్ ఫీజులు చెల్లించకుండా ప్రయాణిస్తే అలాంటి వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచనుంది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. ప్రయాణించే సమయంలో టోల్ డబ్బులు చెల్లించకుండా ఉంటే దాన్ని అన్పెయిడ్ యూజర్ ఫీగా పరిగణించబడుతుందని తెలిపింది. ఈ అన్పెయిడ్ యూజర్ ఫీ అంటే నేషనల్ హైవేపై టోల్ దాటి ప్రయాణించిన వాహనం ఏదైనా అక్కడి ఈటీసీ సిస్టంలో రికార్డు కాకుండా ఫాస్టాగ్ కార్డు నుంచి డబ్బులు కట్టవకుండా చేసే ప్రయాణాన్ని అన్పెయిడ్ యూజర్ ఫీ అంటారు. ఇది పూర్తిగా కెమెరాలు టెక్నాలజీ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఒక్కోసారి సర్వర్ లోపం లేదా ఫాస్టాగ్ బార్కోడ్ సరిగ్గా కనిపించకపోవడం వల్ల జరిగే తప్పిదంగా భావించాల్సి ఉంటుంది. వాటిని గమనించుకుంటూ ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించిన సమయంలో ఆ టోల్ ఛార్జ్ పెండింగ్ చలనగా మిగిలిపోతుంది. దీనిని కారు అమ్మే సమయంలో చెల్లించాలని సెంట్రల్ మోటార్ వెహికల్ సెకండ్ అమెండ్మెంట్ రూల్స్ 2026 నోటిఫై చేస్తోంది. దీనిని కారు అమ్మే సమయంలో చెల్లించాలంటూ సెంట్రల్ మోటార్ వెహికల్స్ సెకండ్ అమెండ్మెంట్ రూల్స్ 2026 చెప్తోంది. ఈ కొత్త నిబంధన ప్రకారం అన్పెయిడ్ టోల్ ఛార్జెస్ ఉంటే వాహనం ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేయలేరు. అంతేకాకుండా మరో రాష్ట్రానికి వాహనం మార్చే ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా రాదు. దాంతోపాటు వెహికల్ ఫిట్నెస్ కమర్షియల్ వాహనాలకు నేషనల్ పర్మిట్ కూడా రాదంటూ అన్ని రకాల ముఖ్యమైన సేవలు నిలిపివేస్తామంటూ కేంద్రం స్పష్టం చేస్తోంది. ఇందులో భాగంగా ఫామ్ 28లో కీలక మార్పులు తీసుకొచ్చింది. టోల్ ఛార్జీలను ఎగ్గొట్టే వాహనాలను నియంత్రించాలంటూ ఇలాంటి నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. అంతేకాకుండా టోల్ వ్యవస్థలో పారదర్శకత, టెక్నాలజీ ఆధారిత వసూళ్లు, జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్తోంది.